హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఏమిటంటే నేను ఒక వీడియోలో మన ఊరి మన ప్రభుత్వం అని ఒక వీడియో చేశాను. చేస్తే కొంతమంది తెలుగులో, నేనేమో కోయ భాషలో చెప్పాను. అయితే వాళ్ళు తెలుగులో ట్రాన్స్లేట్ చేయమని కొంతమంది కామెంట్స్ రూపంలో తెలియపరచడం జరిగింది. మన ఊరి మన ప్రభుత్వం అంటే మన భారత రాజ్యాంగం మనకిచ్చిన చట్టాల్లో మన ఏజెన్సీ గ్రామాలకు కొన్ని చట్టాలు ఇచ్చాయన్నమాట. అవి ఏంటంటే పీసా చట్టం, ఎల్టీఆర్ చట్టం, అటవీ హక్కుల చట్టం. ఈ చట్టాల్లో మన ముఖ్యమైన చట్టం ఫస్ట్ది పీసా చట్టం. ఇది మన గ్రామ అభివృద్ధికి డెవలప్మెంట్, అంటే గిరిజనులు వెనుకబడి ఉన్న కారణం కాకుండా అభివృద్ధి చెందాలని కొన్ని పీసా చట్టంలో కొన్ని నియమ నిబంధనలు కొన్ని ఉంటాయన్నమాట. అవేంటంటే మన పంచాయతీకి ఒక పీసా చట్టంలో కొన్ని ప్రెసిడెంటు, కోశాధికారి, సెక్రటరీని కొంతమందిని ఎన్నుకుంటారన్నమాట. వీళ్ళు మనం సర్వసన్న గ్రామసభ పంచాయతీలో గ్రామసభ ఏ విధంగా మనం రాసుకుంటామో అదేవిధంగా మన గ్రామాభివృద్ధి ఏమైనా కార్యక్రమాలు, ఏదైనా రోడ్లు కానీ, ఈ ఇల్లు కావాలన్నా, లేకపోతే ట్యాంకులు కావాలన్నా, పాఠశాల భవనం ఏమైనా కావాలన్నా మన ఒక పీసా తీర్మానం, అంటే మన ఊరికి మన ఇది అవసరం అని మన ఎన్నుకున్న మనుషులు అలాగే విధంగా ప్రజల్ని తీర్మానించి ఒక తీర్మానం రాసి మనం పైకి పంపిస్తే, సెక్రటరీకి మనం ఇచ్చామనుకో, అది వాళ్ళు పైకి పంపిస్తే మనము పలానా రోడ్లు కావాలన్నా, పాఠశాల కావాలన్నా, లేదా మాకు వాటర్ లేదని ఏదైనా చెప్పిన అవన్నీ కూడా మనకి పైకి పంపిస్తే మన దానికి శాంక్షన్ అవుతాయి అన్నమాట. అది పీసా చట్టంలో ఇలా మార్పులు ఉంటాయి. అదేవిధంగా మళ్ళీ మనం ఏదైనా భూమి ఎవరికైనా లీజుకి, అదే మైనింగ్స్ ఇది చేయాలన్నా, అది మన ఊళ్ళో పర్మిషన్, అంటే ఒక తీర్మానం మైనింగ్ చేయాలని కొంతమంది వ్యక్తులు వస్తుంటే, ఇక్కడ ఫ్యాక్టరీ కట్టాలని, ఫలానా ఇది స్థాపించాలని వస్తుంటే మన పీసా ద్వారా గ్రామ సభలో ప్రజలు ఎన్నుకున్నాం కాబట్టి వాళ్ళందరూ ఎన్నుకొని ఒక తీర్మానం చేస్తే, అంటే మాకు వద్దు ఈ ఫ్యాక్టరీ కానీ అయితే మాకు ఈ పరిసర ప్రాంతాల్లో మాకు వద్దు అని మనం తీర్మానం చేస్తే అది పెట్టడానికి వీలు ఉండదు అనమాట. ఇది పీసా తీర్మానం. మనం ఏదైనా ఒకరి అనుకుంటే ఒక తీర్మానం చేసి మనం పంపిస్తే అది శాంక్షన్ అవుద్ది అనమాట. దీనివల్ల మనము పోలీసులు గొడవ జరిగినప్పుడు ఏదైనా మన గ్రామ సభల్లోగా పోలీస్ స్టేషన్ వెళ్ళకోకుండా మన ఈ తీర్మానం చేసుకుంటే ఏదైనా పరిష్కారం అవుతే ఛాన్సులు ఉంటాయన్నమాట. అంటే అయినా మన పీసా తీర్మానం ద్వారా అయినా మన గ్రామ సభలోనే మనం చూసుకోవచ్చు అనమాట. అంటే క్రిమినల్ విషయంలో వస్తే మాత్రం పోలీస్ స్టేషన్ దగ్గర అది వేరు. ఇంకా మిగతా విషయాలు ఏమైనా అయితే మాత్రం మన పీసా తీర్మానం ద్వారా ఏదైనా మనం సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. ఇదే విధంగా మళ్ళీ మన ఎల్టీఆర్ చట్టం ఉంటుంది. ఈ ఎల్టీఆర్ చట్టం కూడా భూములు ఇచ్చే సమయంలో కొంతమంది మన ఎస్టీ భూములు కూడా నాన్ ట్రైబుల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్యాకేజీలో పెట్టేయడం ఇవి చేస్తుంటే మనం కంపల్సరిగా గ్రామ తీర్మానం, పీసా తీర్మానం ఉండాలన్నమాట. ఇది ఉంటేనే మనము మన భూములు మనకి వెళ్ళిపోకుండా దొక్కుతాయి అన్నమాట. అంటే పీసా తీర్మానం అంటే మేము భూములు ఇస్తున్నామంటే ఏమైనా తీర్మానం చేయాలి. ఒక ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే పీసా తీర్మానం చేసినా చెల్లదన్నమాట. అందుకోసం పీసా తీర్మానం కంపల్సరీగా అవసరం అవుతుందన్నమాట. గ్రామ సభ తీర్మానం, పీసా తీర్మానం అంటే ఎల్టీఆర్ చట్టాలకి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. సరే ఉంటాను ఫ్రెండ్స్. ఇలా కొన్ని వీడియోలు లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను ఫ్రెండ్స్.